తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు కూటమి నేతల మధ్య చిచ్చు చెలరేగింది. భీమోలు పెద్ద చెరువులో టీడీపీ నేతలు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. మట్టి తవ్వకాల విషయంలో కూటమి నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలు అక్రమ దందా చేస్తున్నారని, చెరువు మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటావు అని అంటాను. మట్టి తోలుతున్నారని నిన్న వచ్చి ఆపామండి. ఆపితే గంగులు వంగలు సత్యనారాయణ, దాగర పప్పారావు, బెదవాడ రవీంద్ర ఇక్కడ ఆధ్వర్యంలో జనసేన వాళ్ళందరినీ దొలిచేసి పక్కే తోలేసారండి. మట్టి అక్రంగా తోలుతానని మళ్ళీ అలా అప్పుడు జనసేన వాళ్ళని పట్టుకుని జన సైనికులను బాగా దాడి చేసేసారండి. అదే లారీలు పొలమటి తోలేస్తున్నాడు, నెట బట్టీలు తోలేస్తున్నాడు అక్రంగా. చెరువు పెద్ద భీమోలు పెట్టాం కండి. భీమోలు పెద్ద చెరువులో వింటి వేగేంద్ర ప్రసాద్ అనే అతని మీద పర్మిషన్ తీసుకుని రైతువారీగా తోలుకుంటానని చెప్పుకుంటూ గోపాలపురం గ్రామానికి చెందిన రొంగల సత్యనారాయణ మరియు అతని అనుచరులు కలిపి కమర్షియల్గా ఎటబట్టికి మరియు బయటికి లారీలతో ట్రిప్కి 1500 నుంచి 3500 దాకా బయటకు అమ్ముకుంటున్నారని మాకు తెలిసి జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అయిన ఉమామహేశ్వరరావు మరియు ఎంపీటీసీ అయిన కోడి దేవిప్రసాద్ గారు అందరం కలిపి వచ్చాము. ఇక్కడికి వచ్చి బయటికి ఎక్కడ తోలుతున్నారు, ఊరికి సంబంధించి ఏదైనా మంచి పని చేసుకుని బయటికి ఏదన్నా ఉంటే అప్పుడు వేసుకెళ్ళని అడిగితే మేము ఉన్న ఇక్కడ 6-7 వస్తే గోండాలని రౌడీజులను తీసుకుని మమ్మల్ని కొట్టుకుని బయటకు గెంటేసి చెరువులో గెంటేసి దౌర్జన్యం చేసి మాపై SC/ST కేసులు పెడతానని బెదిరించి అక్రమంగా మట్టి తోలుతున్నారు. 24 గంటలకి 300 ట్రిప్ దాకా బయటికి మట్టి వెళ్తుంది. ఊర్లో అల్లల కింద వెళ్తుంది. చిన్నపిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అయినా సరే లారీలు రోడ్లు స్పీడ్గా వెళ్తున్నాయి.